హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీ చూపించబోతున్నాను. ఈ చికెన్ పకోడీ చేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బోన్స్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు. ఈ చికెన్ అనేది నేను 1 కేజీ తీసుకున్నానండి. చికెను ఈ సైజు ముక్కలతో నేను కొట్టించుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసి నెక్స్ట్ ఇందులోకి గరం మసాలాను కూడా యాడ్ చేయాలి. కావాలంటే మనము చికెన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసి ఈ మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకును, కొంచెం పచ్చిమిర్చి చీల్చినవి యాడ్ చేసి వీటిని మంచిగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. తర్వాత ఇందులోకి మీరు కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, స్కిప్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ అనేది. నెక్స్ట్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. మీరు ఎంతసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి చికెన్ పకోడాని చేస్తారో చికెన్ పకోడా అనేది అంత రుచిగా వస్తుందండి. క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని బాగా ఈటెక్కనివ్వాలండి. హై ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఈటెక్కనిచ్చి ఇందులోకి చికెన్ పకోడా అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కనుక మీరు చికెన్ పకోడా అనేది చేస్తే ఖచ్చితంగా ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందండి. మసాలాలు ఈ విధంగా వేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలతో చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చికెన్ పకోడా అనేది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇందులోకి నేను కరివేపాకును కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం బయట దొరికే స్ట్రీట్ స్టైల్ లాగానే వస్తుందండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి.